చీకిపోయి ఉంది ఇగో తాడు కొంచెం బుర్రా దేరే ఈతలో భాగంగా 3వ రోజు బాబాయ్ ఆగు కింద కట్టి బాబు ఫుల్ గుచ్చుకోతుంది. ఓకే అండి, ప్రస్తుతం అయితే మన దగ్గర చాలా పెద్ద తాడు అయితే ఉంచినాము. ఇప్పటి వరకు నేను ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే ఈ బుర్రలు ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా కానీ బుర్రలు ఊడిపోయిందంటే వెయిట్ ఉన్న మనిషి కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పటివరకు దూకేయలేదు. ఈరోజు మాత్రము ఈ ఫస్ట్ స్టెప్ నుండి దూకిస్తాను. ఎందుకంటే మనకు సేఫ్టీగా తాడు ఉన్నది కదా, మనకు నో ప్రాబ్లము. కొంచెం లేట్గా లేస్తాడు కాబట్టి అంటే మనకు పర్ఫెక్ట్గా ఈత రాదు కాబట్టి దూకగానే కొంచెం లోపలికి పోయినప్పుడు శ్వాస అనేది నియంత్రించుకోక కొంచెం భయపడతాడు కాబట్టి మనం ఈ తాడు ఉన్నది కాబట్టి ఈజీగా మనం పైకి అనొచ్చు. డే 3 నువ్వే దునుకు, భయపడద్దు. దునుకురా ఇస్తావా మరి నెట్టేనా దునుకో తేలుతావు. నేను బట్టి ఉందనా తాడు కూడా ఉంది మరి తేలుతాం కదా అంటే మునుగుతావు అనుకుంటున్నారా? నాకు దగ్గర తాడు ఉన్నది, ఏం కాదు పడ. 1 2 3 చలో ఆడకపోతలే కదా వెరీ గుడ్. అప్పలాగా పడు కాదు, ఈ ప్లేస్ లో దునుకు ఏం అండి ఉండదు చేప కానీ అర్థమైందా? అర్థం నువ్వు లోపలికి పోతావు, నువ్వు పైన నీళ్ళ మీద పడినావు అనుకో కొడతా నేను. ఇక్కడ దునకాలి, నువ్వు ఫస్ట్ లోపలికి పోవాలి, పోతేనే నీకు తెలుస్తుంది. నీళ్ళలో దునకాలి, నీళ్ళలో దునకాలి. ఓకేనా? నీళ్ళలో దునికి మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు రావాలి. నువ్వు ఫస్ట్ దునికిన తర్వాత నీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఓకేనా? 2 3 కమాన్. ఏం కాదు ఏం కాదు. బుర్రలు అట్లనే ఉంచి నువ్వు వారం రోజులు కొట్టినా కూడా పర్ఫెక్ట్ ఈత రాదురా. సిస్టమేటిక్గా నువ్వు జస్ట్ ఒక 5 days నువ్వు కంప్లీట్గా దుంకాలి, కొట్టాలి. అట్లా వాళ్ళు గుయ్యమంటనే బుర్రలు ఏం లేవు, జస్ట్ తాడే ఉంది. ఏం కాదు పో, బుర్ర లేకుండా మరి తాడు ఉన్నది పో. ఏం కాదు, నా తాడు ఉన్నది ఉన్నారా, దురుకుతా నేను. భయపడ అయితే నువ్వు తాడును పట్టుకోవద్దు అని 100 సార్లు చెప్పిన. ఈత రానప్పుడు ఈత వచ్చిన వాళ్ళు నేర్పేటప్పుడు భయమైనప్పుడు ఏం చేయాలంటే అవసరం ఉంటే నువ్వు కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఈత నేర్పేటైన ఎవరైనా ఉంటే నీ నడుముకున్న మొలదారమో నీ నడుమో లేకపోతే ఏదో నీ బట్టలో పట్టి నిన్ను ఒడ్డుకు చేస్తాడు. అంతేగాని ఆ భయంలో నువ్వు మునిగిపోతున్నావు కదా అని చెప్పేసి వాని మెడలు గట్టిగా పట్టినావు అనుకో, గట్టిగా పట్టుకుంటే ఏమైతే తెలుసా, వాడు పోతాడు నువ్వు పోతావు. లేకపోతే ఈత బలంగా గుంకరానోడు ఉంటాడు, వాడిని పట్టినావు అనుకో, వాడు ఒక్కసారి నోట్లో నీళ్ళు పోయినాయి అనుకో, వాడు నువ్వు ఇద్దరు ఒకటవుతారు. ఇద్దరు గట్టిగా పట్టుకొని ఎంత ఈత వచ్చినా గుంజుకపోతావు నువ్వు. కాబట్టి నువ్వు ఏంటంటే నువ్వు సాధ్యమైనంత వరకు ఈత పడే ప్రయత్నమే చేస్తే పక్కకున్నోడు సపోర్టింగ్తో నెడతాడు. అదేందా? ఈత నేర్పేటకు కాళ్ళు చేతులు ఆడేటట్టుగా అవకాశం ఇస్తేనే ఈత నేర్చుకునేటోడు మంచిగా బయటకు వస్తాడు. నువ్వు ఆడ పడంగానే టెన్షన్ వాడిని మెడలు పట్టుకోవడము లేకపోతే ఇవన్నీ చేయొద్దు. అర్థమైందా? ఇప్పుడు ఈ తాడును కూడా నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో తాడు పట్టుకోవద్దు నువ్వు. ఓకేనా? నువ్వు గిట్లా పడి గిట్లా ఒక రౌండ్ వేసి గిట్లరా. నీకు ఎప్పుడైతే నువ్వు ఈజీగా కొట్టినావో నేను వదిలిపెడతా, కొంచెం నువ్వు కొట్టలేకపోతున్నావు అన్నప్పుడు నేను గమనిస్తూ ఉన్నా కదా, నేను తాడుని పట్టుకొని లాక్కుంటా. గట్టిగానే పట్టుకున్నా, నో ప్రాబ్లం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా వీడికి గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 daysలో అటో ఇటో ఇక మన భయానికో లేకపోతే వాడు కొట్టాలని చెప్పి వానికి ఒక సంకల్పమో తెలియదు కానీ చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. కొందరు అయితే విసిగిచ్చి చంపుతారు. మనం తీసుకొచ్చి దునుకుమంటే ఇప్పుడు వాడు బబ్బులుగా నేను వీడియో చూసింది కదా, మనకి ఈత పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చిన క్యాండిడేట్ దునుకురా అంటే పావుగంట చేసింది. ఇంకా వీడియోలు నేను పెట్టలేను, పావుగంట చేసి ధైర్యాన్ని అంతా తెచ్చుకొని అప్పుడు దునికాడు. అంటే ఈత రానుల పరిస్థితి ఏంటంటే చూడండి. అసలు బబ్బులు ఎవరు
బబ్బులు ఇప్పుడు వీడియో తీస్తాడు నా బొమ్మడిది అక్కడ వదిలిపెట్టాను చూడండి స్టార్టింగ్లో కొంచెం వాడు మొక్కకి వచ్చినప్పుడు నేను తీసుకున్నాను చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ కాళ్ళు లేపుతలేవు. ఓకే ఓకే ఓకేనా వదిలిపెడతా చూడండి సరే ఇప్పుడు నేను ఈత వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈత రానోళ్ళు కొంచెం అప్పుడప్పుడు వీడియోలు చూస్తారు కదా ఈత గురించి, వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. 2 సుతీల దారంతోనే ఇప్పుడు 50 కిలోల మనిషిని ఈజీగా బట్టి తిప్పచ్చు. కానీ ఇట్లా బట్టి ఇట్లా కొంచెం లేవగానే తెగిపోతుంది. నీళ్ళల్లో అట్లా కాదు. నీళ్ళల్లో ఎందుకంటే ఈజీగా మనకు ఒక మనిషి 50 కిలోల వెయిట్ను కొంతవరకు మనం ఒక చిన్న తాడు పట్టుకొని ఒక మనిషి నీళ్ళలో 50 కిలోల వెయిట్ ఇట్లా బట్టి మనం లాగచ్చు ఒక మనిషి. అదే కొంచెం నీళ్ళ పైకి వెళ్ళింది అనుకో మనం లాగలేము. అంటే మనుషులకు ఈత నేర్పేటప్పుడు కూడా సన్నదారం ఉన్నా పనిచేస్తుంది. అంటే అట్లనే మరీ నిర్లక్ష్యంగా సన్నదారం కాదండి. అంటే చెప్తున్నా వెయిట్ అనేది మనం పట్టుకునేటప్పుడు ఈజీగానే ఉంటుంది. పైన మనం ఈజీగా మనం పట్టి లాగచ్చు. ఆడు 18 పడ్డాయి. ఓకే నేను నా బుర్రలు వేసుకున్నా కాబట్టి నాకు ఏం వెయిట్ తెలియలేదు. ఈరోజు నా అంతటా కొడుతున్నా కాబట్టి నా బాడీ వెయిట్ ఏంటో నాకు తెలిసింది. ఎక్కడ కొడుతున్నానో నాకు తెలుస్తుంది. ఎక్కడ మునిగిపోతున్నానో బాబాయ్ వచ్చి కొంచెం సహాయం చేస్తున్నా. కొంచెం బాగా అలసిపోతాను కదా. ఇక్కడ దాకా మంచిగా కొడుతున్నా. అక్కడ నుంచి ఇట్లా టర్నింగ్ ఇస్తామా అక్కడ కొంచెం ఆయాసం. గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేస్తామా? ఏ సెట్టింగ్ అయినా మనం అలసిపోయిన తర్వాత ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాం మనం? 2 minutes 3 minutes అంతే ఇక్కడ తీసుకోవాలి. అలసిపోయినా కదా అని చెప్పేసి 10 నిమిషాలు ఉండడం అండీలకు చేయొద్దు. ఓకేనా? పోయొచ్చినావు నువ్వు ఎక్సర్సైజ్ చేసినట్టే మళ్ళీ జస్ట్ నీకేంది ఒక 2 minutes తీసుకోవాలి, మళ్ళీ లోపల దిగాలి. అంతేగాని మనం ఒక 10 నిమిషాలు అయినాం అనుకో నీళ్ళకి దిగాలంటే భయం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఈత పడద్దు, డైరెక్ట్ నేరుగా దునకాలే. దునికి అడ్నికి చేరాలి అంతే. పట్టుకుంటావు నువ్వు? పట్టుకుంటారా? పట్టుకోకుండా వదిలిపెడతాను. దునుకో దునుకో అదుంగో. దరి తాగినట్టుంది. దరి తాగినావా? దరి తాగినావా కింద? మనకు వీలైతే లేదు, రేపు తీసుకుపోతాం, నెక్స్ట్ ఇయర్ నేర్పిస్తా, ఇంకో ఇయర్ నేర్పిస్తా. అంటే యాక్చువల్లీ మనం ఈత నేర్పే వయస్సే 7 నుండి నువ్వు అవసరం అనుకుంటే ఒక 15 సంవత్సరాల వరకు మనం ఈత నేర్పవచ్చు. ఇంట్రెస్ట్ తీసుకొని ఇట్లాంటి సమ్మర్లలో అవకాశం ఉంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి సిటీలో అయితే, లేదు పల్లెటూళ్ళల్లో మాత్రము ఎక్కడన్నా ఇట్లాంటి బావిలు ఉంటాయి. ఒక వారం రోజులు మీరు టైము గంట సేపు మనం తీసుకుంటే మాత్రము వాళ్ళకి ఈత నేర్పడం అంటే మామూలు విషయం కాదు. జీవితాంతం వాడు చచ్చే వరకు అది మర్చిపోడు. అది మళ్ళీ మర్చిపోకపోగా ఎంత అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు. సిటీలో పోతాంటేనే 4 ఫీట్ల నీళ్ళు ఉన్న దగ్గరనే పడి చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది తెలియదు కాబట్టి అట్లాంటి ప్రమాదాలు అయితే సంపులు ఉంటాయి ఇళ్ళల్లో. ప్లస్ మనం అనుకోకుండా పిల్లలు విహారయాత్ర కానీ వెళ్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఏంటంటే ఏదో ఒక టైంలో మనకు నీళ్ళల్లో సరదాగా తిరగాలనిపిస్తుంది. మనకు మామూలుగా వాటర్ ఫాల్స్ ఉంటాయి, దునకాలనిపిస్తుంది, అంటే తన స్నానం చేసుకోవాలనిపిస్తుంది. అట్లాంటి టైంలో ఏమైందంటే నేను రీసెంట్గా ఒక విషయం అండి, నాకు దగ్గరనే ధర్మసాగర్ రిజర్వాయర్ అని ఉంటుంది. అక్కడికి ఒకసారి ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఒక 5 ఏమో వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఈత రాదు కానీ ఆ నీళ్ళు చూసేసరికి ఫోటోలు దిగుతాము, చేతులు కాళ్ళు కడుక్కుంటామని చెప్పేసి కొంచెం వాళ్ళకి ఏంటంటే మోకాల వరకు వాళ్ళ చెరువు పెద్ద రిజర్వాయర్ ఉంటుంది, మోకాల వరకు లోపలికి పోయిన తర్వాత ఏంటంటే అనుకోకుండా అక్కడ ఏదో కొంచెం సడన్గా చెరువు అంటే మనకి ఎట్టుంటుంది, ఇప్పుడు బావిలాగా నేరుగా ఉండదు, లోతు ఇట్లా చేసుకుంటూ ఇప్పుడు మనకి ర్యాంప్ లాగా ఉంటుంది కదా చెరువు. కొంచెం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకొక స్టెప్ వేస్తే నేను వీడి దాకా అత్తయ్య కావచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ చెరువులో ఏమైందంటే సడన్గా ఏమైందంటే ఒక పర్సన్ లోపలికి పోగానే ఆ పర్సన్కు చెయ్యబోయి ఇంకొక పర్సన్, ఆ పర్సన్ చెయ్యబోయి ఇంకో పర్సన్, అదేవిధంగా 4 మునిగిపోయారు స్పాట్ డెడ్. ఇంకొక పర్సన్ మాత్రము వీడియో తీసుకుంటే పక్కకున్నాడట, కొంచెం బయటకు వచ్చేసిండు ఆ అబ్బాయి కూడా. ఆ ఒక అబ్బాయి మిగిలిండు. 4 వెంటనే అక్కడనే లోపలికి మునిగిపోయాడు. చెరువు రిజర్వేర్ కాబట్టి వాళ్ళు మునిగిపోయిన చోట కాకుండా ఎక్కడో శవం అనేది ఇట్లా లోపలికి పోకుండా అది చాలా లోతుంటుంది, 7 లోతుంటుంది కావచ్చు. వాళ్ళు దిగిన ప్లేసులనే కొంచెం ముందుకు పోతే పిల్లలు మీకు చెప్పకుండానే వాటర్ ఫాల్స్లోకి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. ఫస్ట్ మీరు చేయాల్సింది బేసిక్ ఏంటంటే ఈత నేర్పిస్తే
ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఈత కంపల్సరీ నేర్చుకోవాలి. వీడియో చూసిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే టైం కాదు, ఎవరికి వీలు ఉండదు, వీలు చేసుకోండి, నేర్పించే ప్రయత్నం చేయండి. అది చాలా ఉపయోగం ఉంటుంది లైఫ్లో. నాకు సంబంధం లేదనుకుంటే కాదు, వాళ్ళ సంతోషం కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు కాబట్టి ఈత నేర్చుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ వాటర్ మింగినావుగా. 3వ రోజు చాలా చక్కగా జరిగిందండి. మా తాతల నుంచి వస్తుంది స్విమ్మింగ్. మా తాతలు గట్టి ఈతగాళ్ళు. మా తాతలు బాబాయ్లకు నేర్పిస్తారు, మా డాడీకి నేర్పిస్తారు, వాళ్ళు నాకు నేర్పిస్తారు, నేను మా కొడుకు నేర్పిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే నా లెక్క లేట్ చేయకండి. ఈత అనేది చాలా అవసరం మనిషి లైఫ్లో. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, ఈత కొట్టండి. ఓకే, డన్.